ఆయన కృప ఎప్పుడు మనకుంటది. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ఎవరైతే చెల్లిస్తారో, నీ జీవితంలో, మీ కుటుంబంలో ఆయన చేసిన మేలులన్నిటికీ ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, ఎవరు నోరు తెరచి దేవునికి వందనాలు చెప్తారో, వాళ్ళకంట దేవుని ఒక కృప నిరంతరం ఉంటుందంట. దేవుని ఒక కృప ఉందనుకోండి, పగిలిన జీవితాలని ఆయన ఏం చేస్తాడంటే సువాసనగా నింపేస్తాడు. మట్టి ఘటమైన వారిలో నుండి దేవుని యొక్క మహిమ వెల్లడి అవుతుంది. ఎప్పుడు చెప్పండి? దేవునికి స్తోత్రాలు చెప్పినప్పుడు. ఒకసారి బయట చూడండి, జనాలు ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాము. చావుకి వారు వీళ్ళు అని ఏముండదు, అది రావాలనుకుందంటే వచ్చేస్తుంది. కానీ దేవుడు ఎన్ని ప్రమాదాల నుండి, ఎన్ని అపాయకరమైన పరిస్థితుల నుండి దూరపరిచి మిమ్మల్ని నడిపిస్తా, కాపాడుతా ఆయన ప్రేమను చూపిస్తున్నాడంటే మన మంచితనం కాదు, ఆయన కృపే మనల్ని బ్రతికేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా.